ఆడపిల్లనమ్మా అంటూ తెలుగువారికి పరిచయమైన మధుప్రియ తన పాటలతో ఫిదా చేసి బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంపికైంది. అయితే అక్కడి వాతావరణం సహకరించకపోవడంతో గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ విశేషాలను టాలీవుడ్ నగర్తో ముచ్చటించింది మధుప్రియ. బిగ్ బాస్ అవకాశం వచ్చినప్పుడు తాను ఎంతో సంతోషించానని, అయితే ఆ సమయంలో ఓ ఇబ్బంది కూడా వచ్చిందని మధుప్రియ చెప్పింది. బిగ్ బాస్ షో ప్రారంభం కావడానికి 25 రోజుల ముందే నన్ను సంప్రదించారు. ఆ సమయంలో వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి చాలా కండిషన్లు పెట్టారు. బిగ్ బాస్‌లో అవకాశం వచ్చినట్లు ఎవ్వరికీ చెప్పకూడదని కండిషన్ పెట్టారు. ఒకవైపు 'ఫిదా' సినిమా రిలీజ్ అవుతుంది. మరోవైపు బిగ్ బాస్‌కి రెడీ అవ్వాలి. ఆ సమయంలోనే 'ఫిదా' ప్రమోషన్స్ కోసం చాలా మంది ఇంటర్వ్యూలకు పిలిచారు. అయితే నేను వెళ్ళటానికి లేదు. నేను రాకపోవడానికి కారణం బిగ్ బాస్ అని నా నోటితో నేను చెప్పకూడదు. వెళ్ళకపోతేనేమో వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ విషయంలో కాస్త ఇబ్బందిగా అనిపించింది. బిగ్ బాస్ ఆఫర్ గురించి మా ఫ్యామిలీకి తప్ప వేరెవరికీ చెప్పలేదు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాక ఈ అమ్మాయి రాకపోవడానికి కారణం ఇదేనేమోనని అందరూ అర్థం చేసుకుంటారని అనుకున్నా. అందుకే బిగ్ బాస్ ఆఫర్ గురించి ఎవరికీ చెప్పకుండా చాలా సీక్రెట్‌గా దాచా అని చెప్పుకొచ్చింది మధుప్రియ. If you like the video, please like us and subscribe Tollywood Nagar.